ఆయన మీ హక్కులో మేము ఉన్నాము, మీ రక్షణలోనికి మమ్మల్ని చేర్చుకున్నాం అంటే మేము చాలా మహాభాగ్యం తండ్రి. మీ రక్షణ భాగ్యంలో ఉన్నటువంటి ఈ సభలోకి వచ్చిన వారందరూ ఆయన చాలా ధన్యత. సభను మీ సమక్షంలో జరిపిస్తున్నందుకు వందనాలు. ఇలాంటి తలాంతులు ఇచ్చినటువంటి మీ కుమారుడు సేవ ఇక సభకు హాజరైన సురేష్ గారు, సభకు సహకరించిన సహోదరులు, ఇందులో హాజరైన ప్రతి సహోదరులు అందరికీ నాయన మీ దీవెన ఆశీర్వాదాలు దయచేసి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము దయచేసి వేడుకుంటాం. ఈ ప్రార్థన మనము యేసు వారి పేర అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా మరి సహోదరులు శివ గారికి అలాగే సహోదరులు సురేష్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. చాలా క్లుప్తంగా మరి దేవుని యొక్క మాటలు మాకు అందించినటువంటి దైవజనులు మా ప్రియ సహోదరులు మన అనిల్ గారికి వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఒక కీర్తన పాడుకున్నామండి. తదుపరి మనము పరిణామాలు వర్తమానంకి వెళ్దాం. మేమైతే 10 స్టార్ట్ చేసామండి. అయితే మాకంటే గొప్ప వాళ్ళు ఎవరంటే మార్పాడు చాలా త్వరగా వచ్చారు. అంటే మేము మాది ఊరే కాబట్టి మేము త్వరగా వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ మార్పులు ఎవరికంటే మార్పాడు వరకే వెళ్ళారు. సో మార్పాడు నుంచి వచ్చినటువంటి సంఘస్థులు పెద్దలకు అలాగే అక్కలకు చెల్లెలకు ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మరి మార్పాడు ప్రెసిడెంట్ గారు వాళ్ళ నాన్నగారు యోహాన్ గారు కూడా మన మధ్యలో ఉన్న చక్కటి గాయకులు వారికి కూడా ఒక అవకాశం మనం ఇద్దాం. వారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడిన తర్వాత యోహాన్ గారు ఆయన కూడా మా తాతయ్య గారు లాంటి వాళ్ళే కాబట్టి వారు కూడా చక్కగా దేవుణ్ణి స్తుతించడానికి పాటలు పాడుతూ ఉంటారు. మీరు త్వరగా వస్తే ఇంకా మనం కొన్ని కీర్తనలు పాడుదాం, కానీ సమయం లేదు కాబట్టి ఈ ఒక ఈయన యోహాన్ గారు పాడిన తర్వాత ఈయన పేరు యోహాన్ గారు, ఆయన పేరు యోహాన్ గారు అంటే నేను కొంచెం కన్ఫ్యూజ్. సో ఈయన పాడిన తర్వాత నేను కూడా ఒక ప్రత్యేకమైన కీర్తన పాడిన తర్వాత మనం సేవకులకి సమయాన్ని అప్పగిద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. ఈ శుభ్రను మనకి ఇచ్చినట్టు దేవుడికి వందనాలు. ఇంతగా మమ్మల్ని ప్రేమించి మాలపడి గ్రామం నుంచి ఈ పరిశుద్ధ మందిలోకి ఆరాధనకి మమ్మల్ని ఆహ్వానించండి దైవజనులు నైశేరి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. కూడొచ్చిన దైవజనులకి సంఘ సభ్యులకి వందనాలు చెల్లిస్తూ, అలాగే నైశేరి గారు చేస్తున్న సేవ ఈ పరిచర్య ఇంకా బలంగా నూతన సమకూర్చి సంఘాన్ని బలపరిచి సేవ పుష్పించాలని దేవుడు కోరుకుంటూ నైశేరి గారికి చెప్పి మందిరాన్ని దీవించమని, గృహాన్ని దీవించమని, ఈ సంఘం పట్ల దేవుని కృపేటప్పుడు చూడవచ్చుమని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగుగాక. నీవు లేని రోజు అసలు రోజే కదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కదయ్యా, బాధ కలిగి వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు
నా చేయి పట్టావు, నీవు నా సొత్తన్నావు, కృపా సేవమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపా సేవమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఈనాటి నా తిథి నీవు నాకు ఇచ్చినదే, నీవు కలిగి ఉన్నవన్నీ నీది కృపా భాగ్యమే. ఈనాటి నా తిథి నీవు నాకు ఇచ్చినదే, నీవు కలిగి ఉన్నవన్నీ నీది కృపా భాగ్యమే. నీవు నా సత్తన్నావు, కృపా సేవమిచ్చావు. నీవు నా సత్తన్నావు, కృపా సేవమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. దేవునికి మహిమ కలుగుగాక. నాకు ఈ సమయించి దైవదేవుడు నైసన్ గారికి నా ప్రత్యేక వందనాలు. మరి ప్రియమైన సహోదరులారా, నైసన్ గారు అంటే నైసన్ గారు వస్తున్నారు అంటే నాకు చాలా ఎక్కువ. మరి ఎవరి కాలంలో దేవుని సేవ చేయమని అంత ఆశతో ఆయన ఉన్నారు. ఆయన చేస్తున్న సేవ అంచెలుగా దేవుడు అభివృద్ధి పరచాలని కోరుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. మరి చక్కటి కీర్తన పాడి వినిపించినటువంటి యోహాన్ గారికి ఆ సంఘం తరఫున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. నిజంగా చాలా సహృదయులు, చాలా తగ్గింపు మనస్తత్వం కలిగిన వాళ్ళు. అటువంటి మరి తండ్రి సమానులటువంటి వారిని దేవుడు మాకు పరిచయం చేయడం అనేది చాలా సంతోషం. మరొక కీర్తన పాడుకుందామండి. మధ్యకాలంలో సరిగ్గా పాట పాడట్లేదు, ఎందుకో మీకోసం పాడాలంటే దేవుడిని మహిమపరచడానికి పాడాలని అనిపించింది. అందరూ పాడడం. ఎనభై కృప నన్ను విడువద్దు అన్నటికి ఎడబాయని కృప నన్ను విడువదు ఎన్నటికి. ఎడబాయని కృప నన్ను విడువదు ఎన్నటికి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని కృప నన్ను విడువదు ఎన్నటికి. ఎడబాయని కృప శోకపులోయలలో కష్ట
కష్టాల కడగండ్లలో కడలేని కారణిలో నిరాశ నిస్పృహలో శోకపులో ఎదలో కష్టాల కడగండ్లలో కడలేని కారణిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నే అనుకొనగా అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నే అనుకొనగా కృపా కనికరము కల దేవా నా కష్టాల కడలి దాటించితివి కృపా కనికరము కల దేవా నా కష్టాల కడలి దాటించితివి ఎడబాయని నీ కృప నాకు విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నాకు విడువదు ఎన్నటికీ విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాసనాల గడిలో సడలించి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాసనాల గడిలో సడలించి విశ్వాసంలో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతము కల దేవా నా చేయి విడువక నడిపించితి దీర్ఘ శాంతము కల దేవా నా చేయి విడువక నడిపించితి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందికి నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందికి భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితి
ఎడబాయని కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని కృప నన్ను విడువదు ఎన్నటికీ. నిజంగా ఈ కీర్తన మనల్ని చాలా ఆదరిస్తుంది. ఈ పాట నాకు చాలా ఇష్టం అన్నమాట. మరి రాసినటువంటి మరి దైవజనులకు కూడా ఈ సందర్భంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సమయాన్ని 12:30 మనం సమయం కొంచెం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి మధ్యాహ్నం వరకు మాత్రమే ఒక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో పాట ద్వారా కూడా మనం ప్రసంగం చేయొచ్చు. అయితే ఈ సందర్భంలో పాట కంటే కూడా ప్రసంగం అనేది మనల్ని ఎక్కువగా ఆదరిస్తుంది, ఆత్మీయంగా నిలవబెడుతుంది. కాబట్టి ఎక్కువ సమయాన్ని మన వాక్యానికి ఇవ్వాలి. కాబట్టి మరి కీర్తన పాడేవాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు, చాలామంది పాడేవాళ్ళు ఉన్నారు. కానీ వీలైతే మనం ప్రసంగం అయిన తర్వాత 1 లేదా 2 కీర్తనలు పాడుకుందాం. కాబట్టి మన అందరితో పాటల కార్యక్రమాన్ని మనం ముగించుకొని మరి 2వ వర్తమానాన్ని మనం వెళ్ళే ముందు మన మధ్యలో మరి మా ఆప్తులు పెద్దలు మరి నారాయణ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థనలు నడిపిస్తారు. వారి ప్రార్థన అనంతరం మనం 2వ వర్తమానంలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. కృపాసత్య సంపూర్ణ దయగల తండ్రి, వందనాలు తండ్రి. ఎంతవరకు ప్రభా మరి బిడ్డ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు శివగారు ప్రభా, మరి వాక్య పరిచర్యలో ఈ సంఘ బిడ్డలను వెంట పెట్టుకుని ప్రభా దేవుడు నా వెంట వస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాడు. ఆ బిడ్డకి దేవాల దేవుడు తోడుగా ఉండును కాక. ఆమె ప్రభా ఇంతవరకు ఈ 2వ శనివారం ఒక కృతజ్ఞత కూడికగా బిడ్డ ఏర్పాటు చేసుకున్నా. కూడికని బట్టి వందనాలు. ఎంతవరకు పాటల్లో తోడున్న వందనాలు తండ్రి. మరి ఒక వర్తమానం జరగడానికి నువ్వు కృప చూపించే వందనాలు తండ్రి. మరి ఒక వర్తమానం ద్వారా నాతోటి బిడ్డల ద్వారా సంఘ బిడ్డల అందరితోనూ దైవజనం ద్వారా ఏ వాక్యమైతే అవసరమో వాక్యం ద్వారా అందరితోనూ మాట్లాడమని ఆశీర్వదించుకున్నాను. కొడుకు చుట్టూ కంచె వేయమని భద్రత చేకూర్చున్నాను. యేసు పరిశుద్ధ నామమున వినయముగా ప్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి నారాయణ రెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనములు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆల్రెడీ ఆయన గురించి నేను గతంలో కూడా చెప్పాను. మా హిస్టరీ మాస్టర్ అని చెప్పేసి లక్ష్మణ్ గారు, ఆయన కూడా మరి దేవుని పరిచర్యలో చాలా బలంగా వాడబడుతుంటారు. సేవకులకి మంచి సలహాలు ఇస్తూ సంఘంలో పెద్దగా ఆయన కొనసాగుతున్నారు. మరి మనం ఇక్కడ సంఘం ప్రారంభించిన నాటి నుంచి ఇంతవరకు కూడా ఆయన సహకారం పలు విధాలుగా మరి సంఘానికి దేవుని సేవకు అందుతుందని నేను ఎంతగానో సంతోషపడుతూ ఆయనకి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరి సమయంలో మనము దైవజనుడికి సమయాన్ని అప్పగిద్దాం. మొదటిసారి మా గ్రామానికి, మా సంఘానికి తొలిసారి వాళ్ళ నాన్నగారు గతంలో ఎప్పుడో వచ్చారండి, ఆనూప్ గారు. తర్వాత ఆనూప్ గారి యొక్క కుమారుడు మరి తమ్ముడు సురేష్ గారు, వారు కూడా రామచంద్రపురంలో చక్కటి పరిచర్య, బాగా చదువుకున్నారు, మాకంటే బాగా చదువుకున్నారు. సో అటువంటి దైవజనులు ఈరోజు మన సంఘానికి రావడం అనేది నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తున్నాను. వారికి సమయాన్ని సాధారణంగా మరి అప్పగిస్తూ ఉండగా మీరు చప్పట్లు కొట్టి వారిని స్వాగతించాలని సమయం అనిపిస్తున్నాను. థ్యాంక్ యూ.
ముందుగా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి సేవకులు అనే గారు శివ గారికి మహేశ్వర్ గారికి మరి దేవుని పేరు వందనాలు. అలాగే తోటి పరిచారకులు సేవకులు అయినటువంటి మరి అనిల్ గారికి కూడా దేవుని పేరు వందనాలండి. అలాగే పెద్దలు ఉన్నారు, వారికి కూడా దేవుని పేరు వందనాలు. స్వార్థ గాయకులకి అలాగే కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా మరొకసారి దేవాది దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం, 10 నిమిషాలు వాక్యాన్ని మనం వినాలిద్దాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన వందనాలు అయ్యా. మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనాలు దేవా. ఈ యొక్క 2వ శనివారం దేవాన్ని బిడ్డలు అయ్యా మరి సంఘ సేవకులు విశ్వాసులు కలిసి ఏర్పాటు చేసినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సు ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నారని తండ్రి మేము నమ్ముతున్నాం. అయ్యా నా ముందు మాట్లాడినటువంటి సేవకులు బట్టి తండ్రి వందనములు. వికవుల ప్రాంతంలో అలాగే తండ్రి అనేక ప్రాంతాల్లో తండ్రి అయ్యవారు పరిచర్య చేస్తున్నారు తండ్రి దేవా. ఇకను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి ఇకను అయ్యా అనేక ప్రాంతాల్లో తండ్రి వారి యొక్క వాహనం ద్వారా స్వార్థ కార్యక్రమాలు చేయడానికి తండ్రి సహాయపడతారని ప్రభు చూపిస్తారని తండ్రి కోరుచున్నాం. అలాగే తండ్రి ఈ యొక్క కూడికలు ఎందు నిమిత్తమైతే ఏర్పాటు చేస్తున్నారు దేవా, అవి విశ్వాసం గుర్తెరిగి దేవా సంఘం బలపడుటకు తండ్రి సహాయపడండి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి బిడ్డని పేరు పేద దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు జ్ఞానించుటకు తండ్రి మేము సిద్ధపరచుండగా మా అందరికీ సంయోజితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు తోడుగాను సహాయంగాను ఉంచుతారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి కూర్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దామండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని మాటలు మనం పరిశీలన చేసినప్పుడు మనకి కొంత ధైర్యము, నమ్మకము, పరలోకానికి చేరుకునేటటువంటి ఒక గొప్ప ఆలోచన మనకు వస్తుంది. ముందుగా సేవకులు కూడా మరి కొన్ని విషయాలు మాట్లాడారు యోగు గారి గురించి. ఈరోజు ఎవరి ప్రయాణం చూసినా మన సేవకులు మాట్లాడుతూ మన యాత్రికులు అన్నారు. ఈ భూమి మీదకి కొన్ని సంవత్సరాలు దేవుని కొరకు బ్రతకడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి, ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబడడానికి ఇది ఒక యాత్ర. ఈ యాత్రలో మన యొక్క జీవితాన్ని చక్కగా మనం భక్తిగా ఉండి ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి పరలోకాన్ని అందజేస్తాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు అంటే ఒక ధైర్యం వస్తూ ఉంటుంది, ఒక నమ్మకం వస్తూ ఉంటుంది. ఏంటవి అని మనం ఆలోచించినప్పుడు క్రొత్త నిబంధనలో కూడా కొన్ని వాగ్దానాలని దేవుడు రాశాడు. ఎవరి అవి ఏంటి అనేవి ఒకసారి మనం పరిశీలన చేద్దాం. నేను కొత్త విషయాలు ఏమి చెప్పనండి, మీకు తెలిసినవే చెప్తాను. చాలాసార్లు చదివినవి, తెలిసినవి, జ్ఞానించినవి మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేయడానికి మాత్రమే ఈ సదస్సు మనకి ఉపయోగపడుతుందని నేను నమ్ముచున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 48, 49 వచనాల్లో ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 48, 49 వచనాలు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను అన్నారు. ఇక్కడ ఒక వాగ్దానం కనిపించింది. కొత్త నిబంధనలో ఉన్నటువంటి కొన్ని వాగ్దానాలు ఏంటవి? అవి మనం పొందుకోవడం వల్ల మనకి ఏమన్నా లాభం ఉందా? ఒకవేళ ఆ వాగ్దానాన్ని మనం విడిచిపెట్టడం వల్ల మనకి ఏమన్నా నష్టం ఉందా? రెండు మనం పరిశీలన చేయాలి. ఇక్కడ మీరు తండ్రి యొద్ద నుండి మీరు వాగ్దానాన్ని పొందుకోవాలి, అంతే కదండి. మళ్ళీ చదువుతాం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను అన్నాడు. చూడండి, కనిపించిందండి. 49వ మాటలో మనం చూస్తున్నాం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను అంటే తండ్రి ఏదో ఒక వాగ్దానం చేశారు మనకి కనిపిస్తుంది. ఎవరు చెబుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? తండ్రి ఒక వాగ్దానం చేశారంట, ఒక వాగ్దానం చేశారంట, ఆ వాగ్దానాన్ని పొందుకోండి అని చెప్తున్నారు. ఇదే మాట అపోస్తల కార్యంలో కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి అక్కడ కూడా వెళ్దాం. 1వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం.
ఆయన వారిని కలుసుకొని ఏం చెప్తున్నారంటే ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేమును వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు ఏం చేయమన్నారు? కనిపెట్టండి అన్నారు. అక్కడ చెప్పింది యేసుక్రీస్తు ప్రభువు వారే, ఎక్కడ మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని మళ్ళా చూద్దాం. యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన ఎక్కడ విన్నారు? లూకాసు వార్తలో చదివాం కదా ఆ మాట. ఇందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డారు, మరలా 3వ దినాన తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాలు ఉన్నారు శిష్యులతో? చెప్పండి, ఎన్ని దినాలు ఉన్నారు? ఈ పరిశోధన సదస్సు అని పెట్టారు కదా, సదస్సు పరిశోధన అంటే తెలుసు కదా. ప్రతి దాన్ని ఏం చేయాలి మనం? ఏమంటే ఒక ప్రశ్న, దానికి మళ్ళా సమాధానం. కాబట్టి నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? సమాధానం వెంటనే చెప్పాలి. ఎన్ని దినాలు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు? ఆయన తిరిగి లేచారు కదా, లేచిన తర్వాత శిష్యులు మరలా వారి పనుల్లో వారు వెళ్ళిపోయారు, చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు అంట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు బలపరచడానికి చాలా దినాలు ఉన్నారు. ఎన్ని దినాలు అంటే సుమారు 40 దినాలు ఉన్నారు. ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇంకా చివరిగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్తున్నారు, ఏమంటే తండ్రి వలన మీరు వాగ్దానం పొందుకుంటారు. ఈ తండ్రి వలన పొందే వాగ్దానం వరకు మీరు ఏం చేయాలి? కనిపెట్టండి అని చెప్పారు. ఇప్పుడు శిష్యులు ఏం చేయాలి? కనిపెట్టాలి. అంటే తండ్రి ఏదో ఒక వాగ్దానం మీకు ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని మీరు పొందుకుంటారు ఖచ్చితంగా, అయితే మీరు కనిపెట్టండి అని చెప్పారు. అయితే దీన్ని పొందుకున్నారా వారు? పొందుకున్నారా అంటే పొందుకున్నారు. ఎలా చెప్పగలం చూద్దాం. 2వ అధ్యాయం 33వ వచనం. ఇందుకు ఏంటి వాగ్దానం? ఏం పొందుకున్నారు? ఒకసారి చూద్దాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానం పొందుకుంటాను అని చెప్పారు. వాగ్దానం పొందుకోవడానికి కనిపెట్టండి అని చెప్పారు. ఇందుకు ఏంటా వాగ్దానము అంటే ఇక్కడ చెప్తున్నారు. ఏంటంట వాగ్దానం? పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానం. అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఎలా ఇవ్వబడ్డారు? అర్థమైందండి? పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఎలా ఇవ్వబడ్డారు? వాగ్దానముగా ఇవ్వబడ్డారు. క్రొత్త నిబంధనలో ఉన్న వాగ్దానం ఇది. దీని కొరకు కనిపెట్టమని ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్పారు. మరి మీరు పొందుకున్నారంట, మీరు పొందేసుకున్నారంట. మళ్ళీ చూద్దాం ఒకసారి. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది. లూకాసు వార్త 24:49లో తండ్రి వలన పొందుకుంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? తండ్రి వలన పొందుకున్నారు. ఇంకా ఆ వాగ్దానం ఏదో కాదు, ఆ వాగ్దానం ఏంటంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, బైబిల్ మనం జాగ్రత్తగా చదవగలిగితే, ఒక్కొక్క పదాన్ని విభజించి చదవగలిగితే మనకు చాలా క్లియర్గా బైబిల్ అర్థమవుతుంది. ఎందుకు ఈ సదస్సులు ఇంత ఖర్చుతో పెట్టాలి? ఇంతగా సేవకులు కూడా మాట్లాడుతూ ఈరోజు మీ భోజనాలు మీరే తెచ్చుకోండి అన్నాం అనుకోండి. అయిపోయిన తర్వాత మీ భోజనాలు మీరే తెచ్చుకోండి, మీరు తినేసి వెళ్ళిపోండి అంటే ఎవరన్నా వస్తారా? ఇక్కడ భోజనము ప్రేమ విందని ఏర్పాటు చేశారు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఏమండి? వచ్చిన వాళ్ళకి మంచి ఆహారాన్ని ఏం చేయాలి? సిద్ధపరచాలి. మంచి ఆహారాన్ని సిద్ధపరచాలని ఏం చేస్తారు? మళ్ళా కావాల్సినవన్నీ కూడా చూస్తారు. దీని బట్టి చాలా ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు ఎందుకు అంటే, వచ్చిన వారికి శారీరక ఆహారంతో పాటు ముందుగా అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటి? ఆత్మీయ ఆహారాన్ని పెట్టాలి. మరి ఆత్మీయ ఆహారాన్ని పొందుకోవాలంటే మనం కూడా ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. ప్రతి దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇక్కడ తండ్రి చెబుతున్నారు, తండ్రి పంపిస్తారంట, అది క్రీస్తు చెబుతున్నారు. ఇంకా వాగ్దానం ఏదో కాదు, ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడు. దీన్ని ఎప్పుడు పొందుకున్నారు? దీన్ని పొందుకోవడానికి వాళ్ళు ఏం చేశారు అంటే కొన్ని మాటలు చూద్దాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము
12-13 వచనాలు చాలా చక్కటి విషయాలు. 13 చూద్దామండి. 13-14 వచనాలు. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఏమయ్యారంట? ఎక్కిపోయారు. వారు పేరు చెప్పారు. వారు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదాను వారు, వీరందరూ వీరితో కూడా ఇద్దరు స్త్రీలను కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. వాగ్దానాన్ని పొందుకోవడానికి వీరు ఏం చేశారు? ఎడతెగక ప్రార్థన చేశారు. ఎందుకు? ఎన్ని దినాలు ఈ వాగ్దానాన్ని పొందుకున్నారు? ఏమండి? ఎడతెగక కనిపెట్టారంట. 4వ వచనంలో కనిపెట్టండి అని ఉంది. ఎలా కనిపెట్టారు వీళ్ళు అంటే ప్రార్థనతో కనిపెట్టారు. మన ఇంటికి ఎవరన్నా ఒక నాయకుడు వస్తున్నారని చెప్పారు అనుకోండి, గొప్ప వ్యక్తి వస్తున్నారని చెప్పారు అనుకోండి, ఈ రోజు వస్తారు కానీ ఏ సమయానికి వస్తారో చెప్పలేదు. మీరు ఏం చేస్తారు? కనిపెడతారు. కనిపెట్టడం అంటే ఎక్కడి వరకు వచ్చారు, ఎంత దూరం వస్తున్నారు, వస్తున్నారా లేదా. వస్తారని తెలుసు కానీ ఎప్పుడు వస్తారో తెలియదు. అంతే కదండి. సేవకులు కూడా ఎవరి మీరు ఈరోజు వాకింగ్ చెప్పాలండి, రావాలి అన్నప్పుడు సేవకులు వస్తున్నారా లేదా అని విశ్వాసాలు ఏం చేస్తారు? కనిపెడతారు. ఇందాక అన్నీ చెప్పినట్టుగా రూల్ మారిపోయింది. సేవకులు ముందు వచ్చి కూర్చుంటున్నారు, విశ్వాసం వస్తారా లేదా అని ఎవరు కనిపెడుతున్నారు? సేవకులు కనిపెడతారు. పరిస్థితి ఏమైందంటే అలా మారిపోయింది. ఎందుకంటే మేము వచ్చే సమయానికి ఎవరు లేరు. అంటే సేవకులే కూర్చొని ఎలా ఉంటారు ఈ మధ్యన? ముందొచ్చి కూర్చుంటున్నారు. విశ్వాసులు తర్వాత వెళ్దాంలే, చూద్దాంలే, ఆ టైంకి వెళ్దాంలే అని విశ్వాసుల కొరకు సేవకులు కనిపెడతారు. ఇక్కడ వాగ్దానం ఉందంట, వాగ్దానం కొరకు కనిపెట్టండి. కనిపెట్టారు. ఎలా కనిపెట్టారు వీళ్ళు? ప్రార్థనతో కనిపెట్టారు. ఎందుకు? ఎన్ని దినాలు ప్రార్థన చేశారు వీళ్ళు అంటే ఏమంటే ఈ సందర్భాన్ని ఒకసారి మనం పండగల గురించి మీకు తెలుసుంటే, పరిశుద్ధ గ్రంథంలో 7 పండుగలు ఉంటాయి పాత నిబంధనలో. శృంగధ్వనుల పండుగ అని, పస్కా పండుగ అని, పెంతుకోస్తు పండుగ, కానీ కోతకాల పండుగలు, ఇలా చాలా పండుగలు ఉన్నాయి కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి లేచి సుమారు ఒక 40 దినాలు ఉన్నారు. 40 దినాలు ఉండి ఈ మాట చెప్పి చనిపోయారు. అంటే వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక పండుగ వచ్చిందంట. ఏ పండుగ? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతుకోస్తు పండుగ అని ఉంది. చూడండి, 2వ అధ్యాయము 1వ వచనం. పెంతుకోస్తు పండుగ. ఈ పెంతుకోస్తు పండుగ ఎప్పుడు వస్తుంది అంటే ముందు కొన్ని పండుగలు అయిపోయిన తరువాత సుమారుగా 50 దినాల తర్వాత ఏమొస్తుంది? పెంతుకోస్తు. అంతే కదండి. ఈ పస్కా పండుగలు అయిపోయిన సుమారు 50 దినాల తర్వాత ఏమొస్తుంది? పెంతుకోస్తు పండుగ. ఆ 50 దినాలకి లేదంటే 50వ రోజు వచ్చే పండుగనే పెంతుకోస్తు పండుగ మనం పిలుస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పెంతుకోస్తు పండుగ వచ్చింది. పెంతుకోస్తు పండుగ దినాన్ని ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు, వాగ్దానం వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దాన రూపంలో వచ్చారు. అంటే ఈ టైం గ్యాప్ ఎంత అంటే సుమారుగా 9 నుండి 10 దినాలు. అంతే కదా. 40 తర్వాత 50కి మధ్య గ్యాప్ ఎంత ఉంది? సుమారు 9 నుండి 10 దినాలు గ్యాప్. మరి ఈ 10 దినాలు గ్యాప్ లో మీరు ఏం చేశారు అంటే ఇక్కడ రాయబడ్డది, ఈ 10 దినాలు కూడా ఎడతెగక ప్రార్థన చేశారంట. ఈ 10 దినాలు కూడా ఏం చేశారు? ఎడతెగక ప్రార్థన చేశారు. వాగ్దానం ఏదో ఒకటి ఉందని తెలుసు, ఆ వాగ్దానం ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు 10 దినాలు కూడా ఒక మేడ గదిలో ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఈరోజు మనకు కొంత వాక్యం తెలిసేటప్పటికి దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నామంటే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నామంటే, ప్రార్థన అనేది మనం దేవుడితో మాట్లాడే ఏకైక సాధనం. ఈ వాక్యం అనేది ఏంటి?
దేవుడు మనతో మాట్లాడే చాలు, అంతే కదండి. ప్రార్థన అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో మాట్లాడుతున్నాం. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడుతాం. మరి 10 దినాలు మీరు ఏం చేశారు అంటే ప్రార్థన చేశారు. ఎలా చేశారంట? ఎలా చేశారు? ఎడతెగక చేశారు. అప్పుడప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అంటారు కదా, ఎడతెగక కొట్టిందంటే వర్షం అంటారు. ఎడతెగక కొట్టడం అంటే తెల్లవారుజామున మొదలెట్టిందండి, ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేదు, రాత్రి వరకు కొడతానే ఉందండి అంటారు కదా. అలాగా 10 దినాలు కూడా ఒకరి తర్వాత ఒకరు దేని పొందుకోవడానికి? వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఆ వాగ్దానం ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ పొందుకున్న తర్వాత తెలిసింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తారు? ఏమైనా బండి మీద వస్తారు ఆయన? లేదంటే వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారి యొక్క వాహనాలు ఏంటి? ఒంటెలు, గాడిదలు. ఇప్పుడు ఏ గాడిద మీద ఆయన వస్తాడా? ఎలా వస్తారో తెలీదు. దాన్ని పొందుకునే వరకు కూడా ప్రార్థన చేస్తానే ఉన్నారు. ఇక్కడ 10 దినాలు అన్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక 20 దినాల తర్వాత వచ్చారనుకోండి. మరి 20 దినాలు వారు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ప్రార్థనే చేస్తారు. 30 దినాల తర్వాత ప్రార్థనే చేస్తారు. అంటే వారు పొందుకునే వరకు కూడా వారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూనే ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు త్వరగా రావాలి, జరగాల్సిన కార్యక్రమాలు జరగాలి, అనేక మంది బాప్తిసం పొందాలి. మీరు చూడండి 2వ అధ్యాయం ఒకసారి గమనించగలిగితే 38వ వచనం చూడండి. 38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అక్కడ మళ్ళా ఈ వాగ్దానము, పరిశుద్ధాత్మ అనే వరం ఏంటంటే వాగ్దానం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. అంటే ఈ వాగ్దానం ఎప్పటికీ నిలిచే ఉంది. ఏంటా వాగ్దానం? పరిశుద్ధాత్మ దేవుడు. దీన్ని ఎలా పొందుకోగలమంటే నమ్మి బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటారు, అంతే కదండి. దీన్ని పొందుకోవడానికి ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ఇది ఏ వాగ్దానం? క్రొత్త నిబంధన ప్రకారం మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. దీని కొరకు ఎవరు ప్రార్థన చేయరు, కానీ దేని కొరకు ప్రార్థన చేస్తారో తెలుసా అండి? మరి ఈ సంఘంలో ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు క్రీస్తు సంఘాల్లో చాలా వరకు 90% క్రీస్తు సంఘాల్లో వాగ్దానాలు ఇవ్వరు. ఎప్పుడండి చెప్పండి? మీరు ఎప్పుడైనా తీసుకున్నారు వాగ్దానాలు? ఉన్నాయండి బైబిల్లో. డిసెంబర్ 31 వాగ్దానాలు ఇస్తారు. మంచిదండి, ఏమండి? ఇవ్వడం మంచిదే, దాని గురించి ప్రార్థన చేయడం మంచిదే. కానీ కొంత జ్ఞానం ఉండాలి. ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ప్రతి వాగ్దానము మంద కాదు, ప్రతి నెరవేర్పు మంద కాదు, అంతే కదా. కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఉదాహరణకి మీకు తెలిసిందే చెప్తా. అబ్రహాము గారి జీవితాన్ని ఆలోచిద్దాం. అబ్రహాము ఒకసారి బయటికి రావయ్యా అని పిలిచాడు దేవుడు. వచ్చాడు. పైన ఏం కనిపిస్తుంది? ఆకాశము, నక్షత్రాలు. నీ సంతానాన్ని నేను ఎలా చేస్తాను? నీ సంతానాన్ని ఎంత గొప్పగా చేస్తాను, లెక్క పెట్టగలవా అంటే నేను లెక్క పెట్టలేను ప్రభువా అన్నాడు. నీ సంతానం ఎంత అవుతుందో తెలుసా? ఎంత గొప్పగా అవుతుంది. ఏంటది అంటే దేవుడు అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానం. ఇది ఎప్పుడు నెరవేరింది? అబ్రహాము గారికి ఇస్సాకు గారు పుట్టారు. ఇస్సాకు గారికి యాషావు, యాకోబు గారు పుట్టారు. యాకోబు గారికి 12 మంది ప్రజలు, 12 మంది పిల్లలు. ఈ 12 మంది పిల్లల ద్వారా ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు జనాంగం వచ్చింది. ఈ ఇశ్రాయేలు జనాంగమే ఎవరు? దేవుని బిడ్డలు. ఎంత విస్తరించిందంటే లక్షల్లో విస్తరించారంట. ఇప్పుడు ఈ వాగ్దానం ఎవరికి చేసింది? అబ్రహాము గారే చేసింది. ఇది నాకు వచ్చింది అనుకోండి, నేను దీని కొరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, దీని జ్ఞానం అంటారా, వెర్రి అంటారా? చెప్పండి. ఎలీషా గారు స్త్రీ తెలుసు కదా, ఒక మంచి గుణం కలిగినటువంటి స్త్రీ ఉంది. అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరని పాపం తెలుసు కదా. షునేమీరాలు ఒక స్త్రీ ఉంది. అన్నీ ఉన్నాయండి, ఏ లోటు లేదు. ఏమన్నా లోటు ఉందంటే ఏంటి లోటు? బిడ్డలు లేరా మీకు? మీరు చదవండి, ఎలీషా గారి సందర్భం రాజుల గ్రంథంలో ఉంటుంది. బిడ్డలు లేరు. ఆయన గెహజీని అడిగాడు, ఏంటి వీళ్ళకి ఏమి లోటు అంటే
రాజుతో ఏమన్నా మాట్లాడమంటారా, అధిపతులతో ఏమన్నా మాట్లాడమంటారా అంటే ఈ వీళ్ళకి లోటు ఏమన్నా ఉందంటే పెట్టరు. ఆయన వచ్చాడు, ప్రార్థన చేశాడు. వచ్చే సంవత్సరానికి నీ చేతిలో ఎవరు ఉంటారు? చక్కటి బిడ్డ నీ చేతిలో ఉంటారని చెప్పారు. ఇది ఎవరికి చేసిన వాగ్దానం? ఎలీషా గారు షునేమీయురాలికి చేసినటువంటి వాగ్దానం. ఇది నెరవేరిందా? నెరవేరిపోయింది. వచ్చే సంవత్సరానికి తన చేతిలో ఒక మంచి కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఇదే నాకు వచ్చింది అనుకోండి, దీని కొరకు నేను కనిపెడతాను అనుకోండి, దీన్ని ఏమనాలి చెప్పండి? అంటే వాగ్దానాలు అనేవి ఎవరి దేవుడు కొంతమంది భక్తులకి ఇచ్చాడు, అవి నెరవేరిపోయాయి. వాళ్ళ జీవితాల్లో ఫలాలు ఏం చేశారు? వాళ్ళు చూసేశారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రజలందరికీ, క్రైస్తవులందరికీ, మారు మనసు లేని వారికి, ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ అక్కడ రాయబడ్డది దూరస్తులకి అని కూడా రాయబడ్డది. అంటే అన్యులకు కూడా ఒక వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం అంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష ఉంది. అయితే నమ్మి బాప్తిసం పొందిన వాడికి నేను ఒక వాగ్దానం ఇస్తున్నాను. ఏంటి ఆ వాగ్దానం? పరిశుద్ధాత్మ దేవుడు. ఇందులో ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నారు చెప్పండి? ఎంతమంది పొందుకున్నారు? మీరు ఎవరు బాప్తిసం తీసుకోలేదు? మరి తీసుకున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు? మీరు పొందేసుకున్నారు. మరలా నేను ఏదో నుంచోబెట్టి ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన వచ్చి గెంతులేయడం జరగదు. మీరు ఎప్పుడైతే మీ పాస్టర్ గారి చేత బాప్తిసం పొందారో అప్పుడే ఆ క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు అనే వాగ్దానాన్ని మీరు ఏం చేశారు? పొందేసుకున్నారు. మళ్ళీ ఆరాధన చేద్దాం నిలబడండి అని నేను కేకలేసినప్పుడు ఏమండి అప్పుడు ఏదో వచ్చి ఏమండి మీరు గెంతులేయడం, ఇది కాదు పరిశుద్ధాత్మ దేవుడు అంటే. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు అని రాయబడ్డాడు. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవడం వల్ల మనకి ఏమన్నా లాభాలు ఉన్నాయా? పొందుకోకపోవడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక చూడండి, ఒక మంచి విషయాన్ని పరిశీలన చేద్దాం. 8వ అధ్యాయము 11వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ మాట. కాబట్టి చదవండి. మృతులలో నుండి యేసును లేపిన, చూడండి, మృతుల్లో నుండి యేసును లేపినటువంటి ఆత్మ. ఏ ఆత్మ? అక్కడ పెద్ద అక్షరాలతో రాయబడ్డది. కొంచెం బోల్డ్ అంటాం కదా, అంటే పెద్ద అక్షరాలతో రాయబడ్డది. ఎక్కడైతే పెద్ద అక్షరాలతో రాయబడుతుందో అది ఏ ఆత్మ అన్నట్టు? పరిశుద్ధాత్మ దేవుడు అని ఒక గుర్తింపుగా మనకి బైబిల్లో అలా ముద్రించారు. చదువుదాం. యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే మృతుల్లో నుండి క్రీస్తును లేపింది పరిశుద్ధాత్మ దేవుడు. అది నమ్మగలిగితే ఆయన మనలో నివాసం చేస్తే మనం ఈ లోకం అనే పాపంలో ఏమైపోయామంట? దాసులుగా మారిపోయాం కదా. మనల్ని కూడా ఈ పాపంలో నుండి బయటకు తీసుకొచ్చి మంచిగా ఆత్మీయ జీవితంలో ఎవరిని జీవింప చేయడానికి ఆయన ఏం చేస్తాడంటే మనకి సహాయం చేస్తాడు. అదే 12వ వచనంలో రాయబడ్డది. ఒకసారి చూద్దాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరముకు రుణస్థలము కాము. మనం ఎలా ఉన్నామంట? శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం ఎవరు కాదు? శరీరానికి రుణస్థలం కాదు. మనం ఎవరు అంటే ఈ శరీరంలో అద్దెకొచ్చిన వారం, యాత్రికులుగా వచ్చిన వారం, మళ్ళా ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి వారం, దేవుని బిడ్డలు. కానీ మనిషి ఏది మర్చిపోయాడు అంటే ఇది మర్చిపోయాడు. ఈ శరీరమే ఏమనుకుంటున్నాడు? నా జీవితం. ఈ లోకమే నా జీవితం అనుకుంటున్నాడు. ఈ లోకాశలోనే మనిషి ఏమైపోతున్నాడు? ఏమన్నా ఆటలని పాటలని. ఈరోజు యువత యవ్వనస్తులు ఎంత భయంకరంగా మారిపోయారంటే ఏమండి డబ్బులు కొడుతూ నేను ఏదో చేశానన్నారు. అన్ని చోట్ల అలాగే ఉంది. అన్నయ్య చెప్పారు, నేను చెప్పట్లేదు అంతే. నిన్న జరిగిన పరిస్థితి చూసారనుకోండి, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే
డబ్బులు ఎలా తగలేయాలో బిడ్డలకు తెలియక అలా తగలేస్తున్నారు. లేక మేము బాధపడుతుంటే ఏమంటే గుండె వాళ్ళు ఏం చేస్తున్నారు? లోకం ఎంత భయంకరంగా మారిపోయిందంటేనంటే కళ్ళతో ప్రపంచంలో ఉన్నదాన్ని చూసి పేతురు గారు మాట్లాడతారు, యోబు గారు కూడా మాట్లాడతారు, నేను నా కళ్ళతో ఏం చేసుకున్నాను? నిబంధన చేసుకున్నాను అన్నాడు. ఈరోజు అదే కళ్ళతో అపవాదం ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడు. రిలీజ్లు అంట. ఏంటి తెలుసా అండి? రిలీజ్లు అంటే ఏంటి? అయిపోయిన సినిమాని మళ్ళా రిలీజ్ చేస్తాను. నిన్న ఎంత దరిద్రం అంటే నేను ఏదో ఒక సినిమా రిలీజ్ చేశాడు, ఆ థియేటర్లో యవనస్తులు పెళ్లి చేసుకున్నారు. ఎక్కడ? థియేటర్లో చేసుకున్నారు. అది చూసినప్పుడు ఏంటి యువత ఇంత భయంకరంగా మారిపోయారు, ఇంత భయంకరంగా మారిపోయారేంటి, ఇలా అయిపోతున్నారేంటి? ఏమండి మీరు న్యూస్ చూస్తారా లేదో తెలియదు కానీ ఒక చిన్న పాపని చిన్న బిడ్డలే పాడు చేసి చంపేసి బయట పడేశారు. మీరు చూసా ఉంటారు, ఇద్దరు బిడ్డలు చిన్న పాపని ఏం చేశారంట? ఏమన్నా 3వ తరగతి చదివే అమ్మాయిని పాడు చేసి, వాళ్ళు ఉంటే ఒక 8వ తరగతి చదివే పిల్లలంతే, ఇద్దరు కూడా ఎంత ప్రణాళిక అంటే ఎంత ఆలోచన అంటే వాళ్ళకి చంపేసి పాడేశారు. తెలుస్తుంది ఎందుకు ఇలా జరుగుతున్నాయని ఆలోచించినప్పుడు అండి వారు శరీరానికి ఏమైపోయారు? రుణస్థలుగా మారిపోయారు. ఇక్కడ యవనస్తులు కూర్చున్నారండి, ఈరోజు వీళ్ళకి పనులు ఏమి ఉండవా? ఉంటాయి. బయట తిరగాలన్న ఆలోచన ఉండదా? ఉంటుంది. మరి అయినా సరే ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అంటే వీళ్ళలో ఏముంది? ఇప్పుడు చూడండి, వీళ్ళలో ఏముంది? 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన యెడల జీవించెదరు. మీరు శరీరానుసారంగా బ్రతుకుతున్నారనుకోండి, మీరు చనిపోతారు. కానీ పరిశుద్ధాత్మ చేత శారీరక క్రియలు మీరు చంపారనుకోండి, మీరు ఏమవుతారు? జీవిస్తారు. చాలా మంది వృద్ధులు సంఘాల్లో కూర్చున్నప్పుడు అమ్మ మీ వయసు ఎంత అంటే 80, 90, 100 చెప్తున్నారు. ఎందుకు జీవిస్తున్నారు? చాలా మంది చూడండి, అలా మీరు ఒకసారి లుక్ వేయండి బయట తిరుగుతున్నప్పుడు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే రిప్ అని వేస్తున్నారు, లేదంటే మిస్ యూ అని వేస్తున్నారు. ఎవరికి? యవనస్తులకి. వాడు వయసు ఎంత ఉంటుందంటే ఉంటే ఒక 15, 16, 17 బిడ్డలకి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? మిస్ యూ అని వేస్తున్నారు. ఎందుకు ఇంత త్వరగా చనిపోయాడు అంటే వాడిలో ఏ ఆత్మ లేదో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడి కొరకు బ్రతకాలి అనుకుంటాం, దేవుడి కొరకు ఏదైనా చెయ్యాలి అనుకుంటాం. ఎందుకు ఇంత ఖర్చుతో కూడిన కార్యక్రమాలు చేస్తున్నారు అంటే దేవుడి కొరకు బ్రతకాలనే ఆలోచన. ఇది ఎవరు పుట్టించారు? పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించాడు. అందుకే 8వ అధ్యాయం ఇంకో మాట ఉంటుంది చూడండి, 26వ వచనాన్ని కూడా చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నారంట. ఏంటా బలహీనత? ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుందండి. ఒకరికి వ్యభిచారం అయి ఉండొచ్చు, ఒకరికి తాగుడై ఉండొచ్చు, ఒకరికి సిగరెట్లు అయి ఉండొచ్చు, ఏమండి ఒకరికి పేకాడడం అయి ఉండొచ్చు, మరొకరికి ముహూర్తాలు చూడడం అయి ఉండొచ్చు, మరొకరు విగ్రహాలను అయి ఉండొచ్చు. ఏదో ఒకటి ఖచ్చితంగా ఏముంటది? ఉంటుంది. బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. ఈ బలహీనతలో మనం పడిపోతున్నప్పుడంట మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు పడిపోతే ఎలా? నువ్వు వచ్చి పాట పాడుతున్నావు కదా, ఇక్కడ అనేక మంది నేను చూస్తారు కదా, నువ్వే చెడిపోతే ఎలా? నువ్వు ప్రసంగం చేస్తున్నావు కదా, నీవే ఎలా నడుచుకుంటే అనేక మంది నేను చూస్తారు కదా, నీ జీవితం ఏమైపోద్ది అని మిమ్మల్ని ఎప్పుడన్నా ఎవరైనా హెచ్చరించినట్లు అనిపించిందా? మీ మనసులో అలాంటి ప్రేరణ వచ్చిందా అండి? రాలేదా? ఎంతమందికి వచ్చింది? తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, లేదు నేను చేయకూడదు, నేను ఆరాధనకి వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, నేను చేయడం ఏంటి అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? మీకు అనిపించుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడు? ఎలా? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడంట. పడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పడిపోకుండా మరలా బయటకు తీసుకొస్తున్నాడు కదా. ఈ సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు.
ఎప్పుడు చేస్తాడు? నీవు మారు మనసు పొందాలి, మందిరానికి రావాలి, అయ్యా నేను పాపం చేశానని ఒప్పుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, సేవకుల దగ్గర సంఘంలో చేర్చబడాలి. పెళ్లికి, ఫంక్షన్లకి, ఉద్యోగాలకి పొందేది కాదండి బాప్తిసం అంటే. నీ మారు మనసు దేవుడు చూస్తారు, నీ మారు మనసు సంఘ కాపరి పరిశీలన చేస్తారు. అప్పుడు మారాను అని నువ్వు వచ్చినప్పుడు ఆయన ఇస్తారు బాప్తిసం. అప్పుడు ఎవరిని పొందుకున్నావు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాగ్దానంగా పొందుకున్నావు. ఇంకా చూడండి ఈయన ఎలాంటి సహాయాలు చేస్తారు, కొన్ని మాటలు. ఏమండి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మీరును ఎలా ఉన్నారంట? అట్టివారై. ఆ అట్టివారై ఏంటంటే పైన చెప్పారు 10వ వచనంలో, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను ఎక్కడికి వెళ్ళలేరు? దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. మీరు ఇంకా అలా పైకి చదువుకుంటుంటే చాలా లిస్ట్ చెప్పారు. ఏమండి? ఇలాంటి వారు ఎక్కడికి వెళ్ళలేరు? దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. అంటే పరలోక రాజ్యానికి చేరలేరు. మరి మన అందరం కూడా ఎలా ఉన్నాం? అట్టివారుగానే ఉన్నాం. ఇక్కడ కూర్చున్న మీరైనా, చెబుతున్న నేనైనా, ఎవరి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారైనా ముందు ఎవరు అంటే ఇటువారే. ఖచ్చితంగా ఒప్పుకోవాలి కదా, అంతే కదా. పాపపు జీవితంలో నుండే వచ్చాం మనం. పాపం అంటే ఏంటో తెలియకుండా పాపం చేసిన వారు మనం. ఎవరో ఒక మహానుభావుడు, ఒక మంచి విశ్వాసి, ఒక మంచి సేవకురాలు, మంచి విశ్వాసరాలు ఎవరో, అమ్మా ఏంటమ్మా నీ జీవితం ఎలా ఉంది అని చెప్పి వాక్యాన్ని మనం పరిచయం చేసి, సంఘాన్ని మనం పరిచయం చేసిన వారు ఎవరో ఒకరు ఉంటారు. ఉన్నారండి మీ జీవితంలో? ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. మీ నాన్నయ్య ఉండొచ్చు, మీ అమ్మాయి ఉండొచ్చు, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. మా తల్లి గారికి ఎవరో ఒక స్త్రీ పెద్ద ఏమండి చనిపోయారు. ఆవిడ పరిచయం చేసింది. మా నాన్నగారికి అత్త బాగాలేనప్పుడు ఎవరు అన్యులు పక్క పూజలు చేసేవారు. దేవుణ్ణి నమ్ముకో ఆరోగ్యం వస్తుందని పరిచయం చేశారు. అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు ముందుకెళ్ళాం. అలా ఒక సంఘంలో చేర్చబడ్డాం. మరొక సేవకులు వచ్చారు, సత్యవాక్యంలో నడిపించారు. అలా మళ్ళీ ఎవరో ఒకరు ఏం చేశారు? నడిపించారు. ఇలా నడిపించారు. మన పాపాన్ని ఒప్పుకోవడానికి వారు ప్రేరేపణగా మారినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ దీనికి చదవండి ఒకసారి 6వ అధ్యాయము 11. మీలో కొందరు అట్టివారై ఉంటేరు గాని, అంటే వ్యభిచారులుగా బ్రతికాం, దొంగతనాలు చేసాం, అబద్ధాలు మోసం చేసాం, మచ్చరం, అసూయ అన్నీ ఉన్నాయి మనకి. అలా ఉన్నప్పుడంట మరి పరలోక రాజ్యానికి చేరుకుంటామండి? చేరుకోం. ఎంత గొప్ప చదువులు చదివినా ఎవరిని ఒక 5 అడుగులు ఉన్నాం అనుకోండి, 4 అడుగులు ఉన్నాం అనుకోండి, పోలీస్ జాబ్ తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? వాళ్ళకి అన్నీ ఎలా ఉండాలి? మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. మంచి హైట్ ఉండాలి, డిగ్రీ చదవాలి, ఇది వారు అనుకున్నది చదవాలి, వాళ్ళ ఎగ్జామ్ రాయాలి, అంతే కదా. ఎలా అయితే వారు ఒక జాబ్కి మన క్వాలిఫికేషన్ ఉంటేనే తీసుకుంటారో, మరి ఇది చిన్నదా? కాదు, పరలోక రాజ్యం. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీతి ఉండాలి. ఆ నీతి మనం సంపాదించుకునేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉచితంగా మనకి ఏం చేశాడు? దాన్ని తిమోతి గారు కూడా ఒక మాట అంటారు. చూడండి ఒకసారి, పేతురు గారు మాట అంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన 1వ అధ్యాయం 1 నుంచి. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. దేని వల్ల పరిశుద్ధత పొందామంట? చూడండి, దేని వల్ల పరిశుద్ధత పొందామంట? దేని వలన? ఆత్మ వలన పొందాం మనం. పరిశుద్ధాత్మ దేవుడి వలన పరిశుద్ధత పొందాం మనం. మనం తెచ్చుకున్నది కాదండి.
మనం ఏదో డబ్బులు ఇచ్చుకున్నది కాదు. డబ్బులు ఇచ్చారా మీరు ఏమన్నా? ఏమండి, బాప్తిసం పొందిన తర్వాత విశ్వాసంగా చేర్చబడ్డాం. డబ్బులు ఇచ్చేమన్నా విశ్వాసంగా చేర్చబడ్డామా? లేదు కదా. ఇది ఏమి సభ్యత్వం కాదు కదా. 100 రూపాయలు ఇచ్చి చేరడానికి, ఏమంటే 200 ఇచ్చి చేరడానికి సభ్యత్వం కాదు. పరిశుద్ధత అనేది ఎవరు ఇచ్చారంటే ఉచితంగా? మళ్ళా చదవండి. ఆత్మ వలన పరిశుద్ధత. దాన్ని ఏమన్నారంటే బాప్తిస్మము. దాన్ని ఇంకో మాట అన్నారు తీపి గారు మాట్లాడుతూ, పునర్జన్మ సంబంధమైన స్నానం. నవీన స్వభావం అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ఏం చేస్తాం? మనం ధరించుకున్నాం. పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేసాం. సిగరెట్ కాల్చే అలవాటు ఉంటే వదిలేసాం. తాగే అలవాటు ఉంటే వదిలేసాం. ప్రతి దానికి కోపపడే అలవాటు ఉంటే వదిలేసాం. ఏమండి, ఆ ముహూర్తాలు చూసే అలవాటు ఉంది కొంతమందికి, అది వదిలేసాం. పిల్లి ఎదురు వస్తే భయపడేవారు ఉన్నారు కొంతమంది. కోడిగుడ్లు ఎదురు వస్తే భయపడేవారు ఉన్నారు కొంతమంది. ఏమండి, ఇలాంటి వాళ్ళు లేరా? ఇప్పటికే ఉన్నారండి. మీరు మంచినీళ్ళు పట్టుకెళ్తున్నారనుకోండి, రాదు కాబట్టి. కోడిగుడ్డు పట్టుకెళ్ళినా, ఉప్పు పట్టుకెళ్ళినా ఏమంటే రాదు. ఇప్పటికీ క్రైస్తవుల్లో చాలా మంది ఎలా ఉన్నారు? ఇలాంటి వారు ఉన్నారు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. మహాతల్లులు, మహానుభావులు అన్నమాట వీళ్ళందరూ. ఏమండి, ఇలా పాత జీవితం ఉంది. కానీ ఆ పాత జీవితాన్ని ఏం చేసాం? కడుక్కున్నాం క్రీస్తు రక్తం ద్వారా. ఆత్మ మన పరిశుద్ధుడుగా మార్చింది. ఇంకా చూడండి, ఇంకో మాట కూడా, తెస్సలోనికి రాసిన పత్రిక. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసే సహాయం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ మాట. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము నా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగి చేయుచున్నది. ఏమంటే ఆ వాక్యం వల్ల ఏం చేస్తుందంట? విశ్వాసులైనటువంటి మనలో కార్యసిద్ధి కలుగ చేస్తుందంట. అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతే ఒక మాట అంటారు, ఏమనంటే, నేను ఉండడం వల్ల ప్రయోజనం లేదు, నేను వెళ్ళిపోతాను. మీకు ఎవరిని పంపిస్తాను? ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. మీకు ఆదరణకర్తను ఇస్తాను. ఈ ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు ఆ సర్వసత్యం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి విశ్వాసములో మీరు కార్యసిద్ధి కలుగ చేస్తున్నారు. అంటే ప్రతి కార్యక్రమము చెయ్యాలి, ప్రతి కార్యక్రమము నేను దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవునిలో ఇంకా బలంగా మేము వాడబడాలి అనే ఆలోచన మీకు ఎవరిస్తున్నారో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసేది ఏమండి? నయేశ్వర్ గారు అంటారు, ఎక్కువ శివ గారు కూడా అంటారు కదా. ఏమండి, మరి అన్నయ్య చేయడానికి వెనకాల ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే ఏమీ లేదు. అంటే డబ్బులు ఏమీ లేవు. ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు అంత ఏమీ లేదు. కానీ చెయ్యాలని ఒక ఆలోచన ఉంది కదా. ఈ ఆలోచన ఎవరు పుట్టిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో రేకెత్తిస్తున్నాడంట. ఏంటి, నువ్వు దేవుని పెట్టవే కదా, దేవుని పెట్టవే కదా, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇంకా దేవుని కొరకు ప్రయాసపడి, ఇంకా దేవుని కొరకు ప్రయాసపడని ఏం చేస్తున్నారు? మనల్ని రేకెత్తిస్తున్నారు. అలాగే అనిల్ అన్నయ్య గారు కూడా ఉన్నారు. అక్కడ ఫేస్బుక్ లో చూస్తాను, వ్యాన్ లో వాకింగ్ చెప్తా ఉంటారు. చాలా ప్రాంతాలు తిరుగుతూ వాక్యం చెప్తూ ఉంటారు. ఇంత కార్యక్రమం ఎందుకు చేయాలి? అవసరమా మనకి? అవసరమే. దేని కొరకు? ఈ లోకంలో ఏదో సంపాదించడం కొరకు కాదు. దేని కొరకు? పరలోకాన్ని పొందుకోవడానికి. ఈ పరలోకాన్ని పొందుకోవాలంటే మనలో కార్యసిద్ధి ఉండాలి. దేవుని కార్యక్రమాలు చేయాలి. ఇలా కార్యక్రమాలు చేయడానికి మనల్ని వెనకాల నుండి ప్రోత్సహించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈ వాగ్దానాన్ని ఎంతమంది పొందుకుంటున్నారు? ఈరోజు అందరూ పొందుకున్నారు. ఇక 100కి 100% బాప్తిసం పొందిన వారే ఉంటారు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, మీలో ఇప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఇది ప్రశ్న. వాగ్దానాన్ని పొందేసుకున్నారు, బాగానే ఉంది. ఎవరా వాగ్దానం? పరిశుద్ధాత్మ దేవుడు.
ఇప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మీలోనే ఉన్నారా? కానీ ఎంతమందిలో ఉన్నారు? ఒకసారి ప్రశ్న వేద్దాం. ఎంతమందిలో ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పండి. ఎవరో చెప్పట్లా. ఏమంటే సమయం అయిపోతుందా భోజనానికి? లేదు కదా. ఏమండి మీరు బాప్తిసం పొంది ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, పెద్దవారు ఉన్నారు కదా, ఒక 20 సంవత్సరాలు అయిన వారు ఉన్నారు. అప్పుడు తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వరంగా పొందారు. అది మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా అర్థమైంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ మీలోనే ఉన్నారా లేదా ఆయన వెళ్ళిపోయారా? చెప్పండి. ఉన్నారా వెళ్ళిపోయారా? ఉన్నారని అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఉన్నారండి అని అంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు? కొంతమంది అసలు ఏం చెప్పట్లేదు. అంటే ఉన్నారో తెలియదు, వెళ్ళిపోయారో తెలియదు. ఉంటే ఉండనివ్వండి, వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, మాకు ఎందుకండి అనేవారు కొంతమంది. ఏమండి ఉంటే ఉండొచ్చండి, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చండి, మాకు ఎందుకండి అనేవారు కొంతమంది. ఒక మాట చెప్తారండి, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధంగా ఉన్న వారి దగ్గరే ఉంటాడు. ఎక్కడ ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటున్నారో వారి దగ్గర మాత్రమే ఉంటాడు ఆయన. ఇప్పుడు సీఎం గారు ఉన్నారనుకోండి, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. సీఎం గారు ఉన్నారనుకోండి, ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయనకు ఒక కార్యాలయం ఉంటుంది, అంతే కదా. సీఎం కార్యాలయం ఒకటి ఉంటుంది, అక్కడే ఉంటాడు ఆయన. అక్కడి నుంచే పనులు చేస్తాడు. ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వెళ్తారు, వస్తారు, మళ్ళా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లేస్ లో మాత్రమే ఉంటారు, అంతే కదా. పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి, తెలుసు కదా. పోలీస్ క్వార్టర్స్ అనేవి ఉంటాయి. ఎవరికి? పోలీస్ వారికి మాత్రమే. ఎవరు పడితే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఆ ప్రాంతంలో ఎవరైతే పని చేస్తారో వారికి మాత్రం ఏముంది? నివాసంగా వారికి క్వార్టర్స్ అనేవి ఇచ్చారు. అలాగే ఇది మనకు అర్థమవుతే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి దగ్గర ఉంటారు, ఎవరిలో ఉంటారంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారిలో మాత్రమే ఉంటారు. ఇప్పుడు చెప్తాం, మనము పరిశుద్ధంగా ఉంటే మాత్రమే ఆయన ఎక్కడ ఉంటాడు? మనలో. మన జీవితంలో ఆయన పొందుకొని ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే ఉదాహరణకి ఈ 10 సంవత్సరాల్లో నేను ఏ పాపము చేయలేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? పాపం ఉన్న చోట ఆత్మ ఉండదు. మరి ఈ 10 సంవత్సరాల్లో చాలా పాపాలు చేశానండి అంటే మీలో ఎవరు లేరు, నాలో ఎవరు లేరు? పరిశుద్ధాత్మ దేవుడు లేరు. ఆయన ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. ఏం చేసి ఉండొచ్చు మనం? పాపాలు ఏం చేసి ఉండొచ్చు? ఒకసారి మనకు తెలిసిందే చూపిస్తా. గలతీయులకు రాసిన పత్రికలో కదా ఉంటుంది శరీర కార్యాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎన్నో మాట అంటే 19 నుంచి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జాలత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, అల్లరితో కూడిన కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఒక 10 అనుకుందాం. మన బాప్తిసం తీసుకుని ఒక 10 అనుకుందాం. ఉదాహరణ చెప్తున్నా, ఇంకా మించిన వారు చాలా మంది ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఇందులో ఉన్నది ఏది కూడా నా జీవితంలో లేదండి అన్నవారు ఉన్నారా? చెప్పండి. 15 ఉన్నాయి, ఇంకా ఉన్నాయంట. 15 ఉన్నాయి, ఇంకా ఉన్నాయంట. చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతులు, విమతములు, అసూయలు, కక్షలు, క్రోధాలు, కోపాలు, ఇంకా విగ్రహారాధన, అభిచారము, అపవిత్రత, జాలత్వము. ఇందులో ఏది కూడా నేను అసలు చేయలేదండి నా జీవితంలో. బాప్తిసం పొందిన తర్వాత చెప్తున్నాను. బాప్తిసం పొందిన తర్వాత ఇప్పటి వరకు ఇది ఏది చేయలేదండి ఇందులో ఉన్నవి అన్నవారు ఎవరన్నా ఉంటే దయతో ఒకసారి చేయి పైకి. అంటే ఎవరు చేయి పైకి ఎత్తలేదంటే ఇందులో ఖచ్చితంగా మీరు ఏం చేశారు? అన్నీ చేయకపోయినా నాకు తెలిసి ఇందులో క్రోధం ఒకటి ఉంది, మత్సరం ఒకటి ఉంది. ఖచ్చితంగా చేస్తాం. వ్యభిచారం కూడా ఉంది. వ్యభిచారం అంటే శారీరకంగా కలవడం కాదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే ఏంటంట? యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, వ్యభిచారం అంటే స్త్రీని చూడటమే వ్యభిచారమా?
స్త్రీలు పురుషులు చూడడం వ్యభిచారం కదా. మోహపు చూపుతో ఒక స్త్రీని చూసినా ఒక పురుషుని చూసినా అదేంటి? వ్యభిచారమే. ఎంత మంది ఈ రోజు ఉన్నారు అంటే వేలల్లో ఈజీగా లెక్క పెట్టచ్చు. అంతమంది ఉన్నారు. మచ్చరం లేదా మనకి? మచ్చరం లేదా? మచ్చరం అంటే ఏదో కదండి, చెడ్డ కలుదు. మచ్చరం అంటే ఏంటి? చెడ్డ కలుదు. ఎవరన్నా బాగుపడుతున్నారు అనుకోండి, చూసి వచ్చుకోలేం. మీ పక్క ఆవిడ ఫ్రిడ్జ్ కొనుక్కుంది అనుకోండి, ఎండాకాలం వచ్చింది కదా అని, మీరు డబ్బులు లేవు కానీ కొనుక్కోలేదు అనుకోండి, మీ ఆలోచన ఎలా ఉంటుంది? ఏమండి కొనేసుకున్నారు చూసారా? ఒక మాట కూడా చెప్పలేదు. ఒక మాట కూడా నాకేంటి కొంటున్నానని చెప్పలేదు. అసలు మొన్న అడిగాను నేను ఒక 100 రూపాయలు లేవన్నారు. ఇప్పుడు ఫ్రిడ్జ్కి డబ్బులు ఎలా వచ్చినాయి? ఖచ్చితంగా వారం రోజులు ఫ్రిడ్జ్ మొత్తం చెడిపోతుంది చూడండి. అని ఈవిడ ఏం పెడుతుంది? దీన్ని ఏమన్నారు? మత్సరము. అంటే చూసి ఓర్చుకోలేని తనాన్ని ఏమన్నారు? క్రోధాలు. ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోతాయి అంటే కారణం ఏంటి? కోపమే. అణుచుకోలేనటువంటి గుణం. ఒకవేళ ఆ గొడవ అయిపోయిన తర్వాత కూడా సమాధాన పడలేనటువంటి గుణాలు ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో ఉన్నాయి. ఎన్ని గొడవలు చెప్పండి, అత్తకి గొడవలకు అసలు పడదు. సరిగా చెప్తారు పాడదు. ఏమంటే ఇలాంటి బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం. ఏమిటి ఇలాంటి కుటుంబాల్లో మనం ఉంటున్నాం. ఏమిటి ఇప్పుడు చెప్పండి, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లా? ఆయన ఎప్పుడే వెళ్ళిపోయాడు అనుకుంటున్నాం. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ మనం చేసేవి మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అల్లరితో కూడిన ఆటపాటలు అంట. క్రైస్తవులు ఇది కూడా ఉంది. క్రైస్తవులు ఏముంది? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏమిటి? ఇంటి దగ్గర ఏదో శుభకార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, ఒక బ్యాచ్ ఉంటుంది. మీరు గుంపుగా కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు, జోక్స్ చేసుకుంటూ ఉంటారు. సరసోక్తులు అని రాయబడ్డది కదా. అంటే ఒకరి మీద ఒకరు ఏం చేస్తారు? హేళనగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. దీంట్లో మనం కూడా ఏమైపోతాం? ఏకమైపోయి వారితో లేనిపోని మాటలు మాట్లాడుతూ వాళ్ళని కించపరిచి నవ్వుకోవడం, వీరిని కించపరిచి నవ్వుకోవడం. దీన్ని ఏమన్నారు? అల్లరితో కూడిన ఆటపాటు. మందు తాగే అలవాటు ఉండదు, కానీ మందు తాగే వాళ్ళు కూర్చుంటారు. అర్థమైందండి? యవనస్తులు సెట్టింగ్ అంటాం కదా, మన భాషలోనే మాట్లాడుతాం. సెట్టింగ్ వేసారండి అంటారు. ఏంటి సెట్టింగ్ వేయడం అంటే? తాగడానికి కూర్చున్నారు అనమాట. తాగడానికి కూర్చున్నప్పుడు ఇతనికి అలవాటు లేదు, ఇతనికి ఏమి లేదు, అలవాటు లేదు. కానీ ఇతను ఒక మజాబాట్లు పట్టి కూర్చుండటం. వీడు తాగడు, వాళ్ళు తాగుతారు. కానీ ఇతనికి అలవాటు లేదు కాబట్టి నీకేం తెచ్చాను, నువ్వు తాగు కాబట్టి నీకు మజాబాట్లు తెచ్చాను అంటాడు. ఇప్పుడు దీన్ని అల్లరితో కూడిన ఆటపాటలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. అయ్యా నేను తాగట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. వారితో కూర్చున్నా సరే ఏంటి? పాపమే. ఇలా ఎన్నో చేస్తూ ఇప్పటికీ చాలా చేసుకుంటూ మనం వెళ్ళిపోయాం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడండి. వాగ్దానం పొందుకున్నాం, కానీ వాగ్దానాన్ని పొందుకున్న వారిగా మనం బ్రతకడం లేదు. వాగ్దానాన్ని అయితే పొందుకున్నాం, కానీ వాగ్దానం పొందుకున్న వారిగా మన జీవితాలు లేవండి. అటు సేవకులు అలాగే ఉంటున్నారు, అటు విశ్వాసులు అలాగే ఉంటున్నారు. అందరూ అలాగే ఉంటున్నారు. దేని కొరకు ప్రయాసపడాలో దాన్ని వదిలేసి పరిగెడుతున్నామండి. దేని కొరకు మన ప్రయాస? పరలోకం కొరకు. ఆ ప్రయాసను ఇక్కడే వదిలిపెట్టి వేటి కొరకు ప్రయాసపడుతున్నాం, వేటి కొరకు ఏవేవో చేస్తున్నాము. అభిషారం చేస్తున్నారంట, విగ్రహారాధన చేస్తున్నారంట. విగ్రహారాధన అంటే తెలుసు కదండి, పూజ చేయడం కాదండి. విగ్రహారాధన అయినా ధనాపేక్ష అన్నారు. పూజలు ఒకటి చేయడమే విగ్రహారాధన కాదు. ఏమంటే ఇలా లోపత్వానికి వెళ్ళిపోతున్నాం. లోపత్వం అంటే దేవునికి ఇవ్వాలి. మనం దేవుడికి ఇవ్వవలసిన వారిగా ఉండి మనం ఏం చేస్తున్నాం తెలుసా? దాచిపెట్టుకుంటున్నాం. దేవుడికి ఇవ్వవలసిన వారమై ఉండి మనం ఏం చేస్తున్నాం? దాచిపెట్టుకుని ఇదిగో పర్లేదు, ఈ డబ్బులు ఉంటే దేనికన్నా ఉపయోగపడుతుంది, ఇప్పుడు క్వానికి ఇచ్చేస్తే ఏం జరిగిపోతుందిలే అనే ఆలోచనతో క్వానికి ఏం చేస్తామన్నమాట మనం దాచిపెట్టుకున్నాం. ఈ వారం ఎవరో మానేశారు అనుకోండి, మీరు ఈ వారం ఎవరో మానేశారు అనుకోండి, వచ్చే వారం మీకు ఏమనిపిస్తుంది తెలుసండి? ఈ వారం మానేసాము, ఇది కూరకు ఉపయోగపడుతుంది. ఈ వారం కూడా మానేస్తే కొంచెంగా ఉపయోగపడుతుంది. చివరికి ఏమైపోతుంది? సంఘానికి ఇవ్వడమే వదిలేస్తున్నాం. దీన్నే లోపత్వము అన్నాం.
ఇలా ఒకట రెండా ఎన్నో చేసుకుంటూ నాలో ఉన్న పరిశుద్ధాత్మని, మీలో ఉన్న పరిశుద్ధాత్మని, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ఏం చేస్తుందో తెలుసా అండి? వదిలేసాము. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఏడుస్తున్నాడంట. ఆత్మని ఆర్పకండి అని ఒక చోట ఉంది, ఆత్మని దుఃఖపరచకండి అని ఒక చోట ఉంది. ఆయన్ని మనం ఏం చేసామంటే ఏడిపించాం, బాధ పెట్టాం. నాలో ఉండలేక ఆయన వెళ్ళిపోయాడు. నాలో నీతి లేదు, పరిశుద్ధత లేదు, పాపమే నాలో ఉంది, దురాలోచనలే నాలో ఉన్నాయి, చెడు ఆలోచనలే నాలో ఉన్నప్పుడు నాలో ఎక్కడ ఉంది కదా ఆయన? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? వెళ్ళిపోయాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారో తెలుసా అండి? మత్తయి సువార్తలో మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త చాలా మంచి మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున 43. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చి నా ఇంటికి తిరిగి వెలుదును అనుకుని వచ్చి ఆ ఇంటి ఎవరినో లేక అది ఊడ్చి అమర్చి ఉండటం చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన ఎవరు తీసుకొచ్చిందంట? మరీ 7 దెయ్యాలు తీసుకొచ్చిందంట. అపవిత్రాత్మ వదిలేసి వెళ్ళిపోయిందంట. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వదిలి వెళ్ళిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతున్నది. విశ్రాంతి లేదంట, దానికి విశ్రాంతి దొరకలేదు. ఎవరినైతే వదిలి వెళ్ళొచ్చానో వాడి దగ్గరికి మళ్ళా వచ్చిందంట. వాడు మందిరంలో కూర్చున్నాడు, ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయింది. వాడు సినిమా థియేటర్లో కూర్చున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? అర్థమైందండి? నాలో ఒకవేళ ఏదన్నా అపవిత్రాత్మ ఉంటే వాక్యం విన్నాను, వాక్యం విని మార్చుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ వాక్యం విన్నాను, బ్రతుకు మళ్ళీ బాగాలేదు, కొన్ని రోజులకి మళ్ళా పాత జీవితమే. పరిశుద్ధాత్మ దేవుడు ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. ఇప్పుడు నన్ను ఆల్రెడీ ముందు పట్టుకున్నటువంటి అపవిత్రాత్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, మళ్ళా నేను ఏం చేస్తానని చూద్దామని వచ్చిందంట. ఇలా పరిశుద్ధ గ్రంథ పరిశోధన సభకు కూర్చుని ఉన్నాం మనందరం కూడా. ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయింది. ఇక్కడికి రాకుండా మీరు ఇక్కడే ఉంది కదా థియేటర్, శ్రీనివాస థియేటర్ వెనకాలని రాశారు ఏమండి? ఈ శ్రీనివాస థియేటర్లో కూర్చుని సినిమా చూపుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు నేను ఒక్కనే వెళ్తే ఈయన పట్టుకుంటానో పట్టుకోలేనో నాకు తెలియదు. మళ్ళీ ఎవరన్నా వచ్చి వాకింగ్ చెప్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? మందిరానికి వెళ్ళిపోతాడేమో. కాబట్టి నాకంటే 7 దెయ్యాలు నేను ఏం చేస్తాను? తీసుకొచ్చి మొత్తం పట్టుదాం. చూడండి, అక్కడ మాట రాయబడ్డది, ఊడ్చి అమర్చి ఉండేది చూసి. ఊడ్చి అమర్చి ఉండేది చూసి. ఇల్లు అతికిచ్చినప్పుడు ఇస్తాం కదా, మొత్తం ఊడ్చేసి ఖాళీగా ఉంటది. అప్పుడు ఏమో చూసుకోండి, ఇది బెడ్రూమ్, ఇది కిచెన్ అని చెప్తాం కదా, ఖాళీగా ఉంది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఎవరు లేరు? పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఊడ్చి అమర్చి ఉండేది చూసి మరలా చట్టమైన 7 దెయ్యాలను తీసుకొచ్చి కూర్చోబెట్టిందంట. అప్పుడు మళ్ళీ ఎంతమంది ఉన్నారు? 1 + తీసుకొచ్చిన 7, మొత్తం ఎంతమంది? అంటే మనం అనుకుంటాం రాత్రిపూట బండి మీద ఖాళీగా సింగిల్గా వెళ్తుంటే 12 గంటలకి కొంచెం బరువు ఎక్కుతా ఉంటుంది. బరువు ఏమి ఎక్కదు, అనుమానం అంతే. వెనకాల ఎవరో కూర్చున్నారు అని అనుమానం. నిజాన్ని చెప్పాలంటే పట్టపగలు కూడా మన చుట్టూ ఎవరుంటారు? ఎవరున్నారు? అపవిత్ర ఆత్మ అని 7 దెయ్యాలు, మొత్తం 8 దెయ్యాలు మనం చుట్టేసి ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా లాగేస్తుంది మన పాపంలోని. ఏమంటే భయంకరంగా పాపం చేస్తుంది. ఇది పాపం అనేది తెలియకుండా పాపం చేస్తుంది. మరి ఏం చేయాలండి? వెళ్ళిపోయారు కదండి పరిశుద్ధాత్మ దేవుడు, మళ్ళా తీసుకురావాలంటే నేను ఏం చేయాలండి అని అడిగినప్పుడు అండి ఒక మాట కనిపించింది పరిశుద్ధ గ్రంథంలో. చూద్దాం చివరిగా లోకాసువార్త. ఒకవేళ మనలో ఇక్కడ ఉన్న వాళ్ళు, నాలోనైనా మీలోనైనా చేసిన పాపాన్ని బట్టి, తప్పుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి వెళ్ళిపోయాడు, నాలో పరిశుద్ధాత్ముడు లేవుడు అని ఒకవేళ మీరు నమ్మగలిగితే, మీరు చేసిన పాపాలను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి మరి ఏం చేయాలని పొందుకోవాలి అంటే చూడండి 11వ అధ్యాయము 5వ వచనం చివరి మాట. మరియు ఆయన వారితో ఇట్లా, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుంటే అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు కావాలి, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు
నా యొద్ద ఏమీ లేదు. ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆ స్నేహితుడి దగ్గరికి మరొక స్నేహితుడు వచ్చాడంట అర్ధరాత్రి వేళ. వచ్చినప్పుడు మరి వచ్చిన ఆయనకి ఏదో పెట్టాలి కదా. అర్ధరాత్రి వచ్చాడు, ప్రయాణమే వెళ్తున్నాడంట. ఇంటికి వచ్చాడు, ఆగాడు. ఇతని దగ్గర పెట్టడానికి ఏమీ లేదు, పెట్టడానికి లేదు. ఈ అర్ధరాత్రి వేళే మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఇదిగో నా స్నేహితుడు వచ్చాడు, ప్రయాణమే వెళ్తున్నాడు, ఇంటికి వచ్చాడు, పెట్టడానికి ఏమీ లేవు. నీ దగ్గర ఏమన్నా ఒక 3 రొట్టెలు ఉంటే పెట్టు, మళ్ళా రేపు ఇచ్చేస్తానులే. ఒక 3 రొట్టెలు ఉంటే నాకు ఇవ్వు అని అడిగాడంట. అడిగినప్పుడు అతను ఏమంటున్నాడు చూడండి, అతను లోపలే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకోండి. ఇప్పుడు వచ్చావేంటి అర్ధరాత్రి వేళ, తలుపు కొడుతున్నావేంటి, పిల్లలు పడుకున్నారు, ఇప్పుడు ఏమీ లేవు నా దగ్గర, నువ్వు వెళ్ళిపో అంటాడంట. అర్థమైందండి? వచ్చాడు, అయ్యా నా దగ్గర ఏమీ లేవు, కాబట్టి కొంచెం నా స్నేహితుడు వచ్చాడు, దూర ప్రాంతం నుంచి వచ్చాడు, తినడానికి పెట్టడానికి ఏమీ లేవు, 3 రొట్టెలు ఉంటాయి. ఇతనేమంటాడు, అర్ధరాత్రి వేళ వచ్చావేంటి, ఎక్కడి నుంచి, తలుపు వేసే ఉంది, లోపల నుంచే మాట్లాడుతున్నాడంట, బయటకు వచ్చి కూడా మాట్లాడలేదు, లోపల నుంచే మాట్లాడుతూ నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పడుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేరు. ఇప్పుడు నేను లేచి ఇచ్చాను అనుకో, నా పిల్లలు లేచిపోతారు. ఇప్పుడు ఆయన లేచానంటే ఇప్పుడు అప్పుడే పడుకోడాడు, తెల్లవాళ్ళు అలా ఏడుస్తూనే ఉంటాడు. కాబట్టి నేను లేవలేను, నేను ఇవ్వలేను, దయతో నువ్వు వెళ్ళిపో. ఇతను ఏం చేశాడు అప్పుడు చూడండి, అతను తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతను సిగ్గుమాని మాటికి సిగ్గు వదిలేసి మాటికి లేదు నువ్వు ఇవ్వాలి, లేదు మా పిల్లలు పడుకున్నారు, లేదు నువ్వు ఇవ్వాలి అని ఒక గొడవే జరుగుతుంది అక్కడ. ఏం వదిలేశాడంట, సిగ్గు వదిలేసి, చీమునేత్రం అంటారు కదా, సిగ్గు వదిలేసి మాటికి అడగడాన్ని బట్టి ఏం చేశాడంట, లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. కావలసినవన్నీ ఏం చేస్తాడు అంటే సిగ్గు వదిలేసి, లేదు నాకు కావాలని సిగ్గు వదిలేసి రాత్రి అంతా అడుగుతూ కూర్చున్నాడు అనుకోండి. ఏడేట్రా బాబు నా బుర్ర తింటున్నాడు, వదిలేలా లేడు, వెళ్ళేలా లేడు, ఏం చేద్దామని చెప్పేసి తలుపు తీసి కావలసినవన్నీ ఇచ్చి పంపిస్తారా లేదా? పంపిస్తాడు. ఎందుకు చెప్పానంటే కింద ఒక మాట రాయబడ్డా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి అడగండి. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు, మీరు అడగండి. వెతుకుడి మీకు దొరుకుతుంది. ఏంటి, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, వెతకండి, ఖచ్చితంగా ఆయన ఏమవుతాడు, దొరుకుతాడు. 10 దినాలు ప్రార్థన చేశారంటండి ఎడతెగక. ఎవరు? అపోస్తలులు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి 10 దినాలు ఎడతెగక ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దాన రూపంలో వచ్చాడు. ఈరోజు మనం ప్రార్థన ఏమి చేయలేదు, బాప్తిజం తీసుకునే ముందు ఏమి అంత ఆత్మీయంగా ప్రార్థన చేసి ప్రార్థన సిద్ధపాటు కలిగి తీసుకున్న వాళ్ళేమి లేవు. పొందేసుకున్నాం, చాలా ఈజీగా పొందేసుకున్నాం. ఏమన్నా ఇచ్చుంటే పాస్టర్ గారికి ఇచ్చుంటారు మీరు కానుక, అంతే కదా. 200, 300, 500 ఇచ్చుంటారు పాస్టర్ గారికి, అంతే కదా. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉచితంగా వచ్చినటువంటి ఆదరణకర్త మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? శరీర కార్యాల్లో ఏదో ఒకటి మనం ఏం చేయలేదు, వదలలేదు, విడిచిపెట్టలేదు, పట్టుకునే ఉన్నాం, దాన్ని వదలడానికి ఇష్టపడతలేదు. దానితోనే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం, దానితోనే మన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. అలాంటి సందర్భంలో నేను ఎందుకుంటాను, నీకు అదే ముఖ్యమా అని పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే లేడు అని. మరి పొందుకోవాలా లేదా? ఉంటేనే కదండి పరలోకం వెళ్తాం. మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఆయన వచ్చే వరకు కూడా ప్రార్థన చేయాలి. నీలో ఆయన మరలా వచ్చి నూతన కార్యక్రమాలు నువ్వు చెయ్యాలి. దేవుడి కొరకు బలంగా వాడబడాలి. ఏమండి, దేవుడి కొరకు మీరు బలంగా వాడబడుతున్నారనుకోండి, మీకు తెలిసిపోతుంది పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడని. మీరు వాడబడట్లేదు అనుకోండి, మీ జీవితం మీదే అనుకోండి, మీరు ఎవరు లేరు, పరిశుద్ధాత్మ దేవుడు లేరు. లేనప్పుడు ఆయన పొందుకోవడానికి ఏం చేయాలంట? సిగ్గు వదిలేసి అడగాలి. దేవుడి దగ్గర సిగ్గుపడకూడదండి. ఎవరి దగ్గర సిగ్గుపడినా పర్లేదేమో, కానీ దేవుడి దగ్గర సిగ్గుపడకండి. ప్రార్థన చేయండి, మోకాలు వేయండి, ప్రార్థన చేయండి. అయ్యా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు అనిపిస్తుంది, నేను ఏ కార్యక్రమం చేయలేకపోతున్నా, ఆరాధనకు వెళ్ళలేకపోతున్నా, దేవుడి కొరకు ప్రయాసపడలేకపోతున్నా,
ఒకవేళ ప్రయాసపడేవారు ఉంటే ఇంకా గంభీరంగా చేయాలి. మరి ఎంత చేయగలమో అంత చేయాలి, అంతే కదండి. మనం ఎంత చేయగలమో దాని గురించి ఇంకా గంభీరంగా చేయాలి దేవుని పరిచర్య. మరి గంభీరంగా చేయాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. పౌలు గారు అంటారు ఏమనంటే, అయ్యా స్వార్థ చేయాలని ఆశపడుతున్నాను, మార్గాలు తెరువని ప్రార్థన చేశాను. తెలుసా అండి, మార్గాలు తెరువని ప్రార్థన చేశాను. ఇదే ప్రార్థన చేస్తానండి, ఎందుకంటే నేను ఇక్కడికి రావాలి అన్నది ఆయన సంకల్పం ఏమీ కాదు, అంతే కదా. ఏదో శివగారు పిలిచారని కాదు, ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. ఆ దేవుని సంకల్పం నెరవేరాలి అంటే మీరు చేసే ప్రార్థనలు ఏముండాలి? ముఖ్యంగా సేవకులు, సువార్తికులు చేసే ప్రార్థనలు ఏముండాలి తెలుసా? అయ్యా సువార్త చేయాలని ఆశ ఉంది, మార్గాలు తెరువని ప్రార్థన చేయండి. ఆయన తీసుకెళ్తాడు, ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు, ఎక్కడికైనా తీసుకెళ్తాడు, వాక్యాన్ని చెప్పించుకుంటాడు, సువార్త చేయిస్తాడు, మిమ్మల్ని ఒక స్టేజ్లో అలా నిలబెడతారు దేవుడు, ఒక మంచి స్టేజ్లో నిలబెడతాడు దేవుడు. ఈరోజు సువార్త చేసే వాళ్ళందరూ కూడా చేసే ప్రార్థన ఏంటి తెలుసండి? అయ్యా సువార్త చేయాలని ఆశపడుతున్నాం, ఎలా చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. మనుషులు మా సహోదరులే, దేవుని బిడ్డలే మాకు ఆటంకంగా ఏర్పడుతున్నారు, చేయనివ్వకుండా అడ్డుగా నిలబడుతున్నారు. ఏం చేయాలి ప్రభువా? వారిని తిట్టలేము, వారిని దూషించడం, నీవే మార్గాలు తెరువని దేవుడు ప్రార్థన చేశారు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ చేసే సేవకులు ఏంటి, వేదిక మీద ఉన్న సేవకులు ఎవరైనా కానీ అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తున్నారంటే కారణం ఏంటి తెలుసండి? దేవుడు మార్గాన్ని తెరిచి ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవుడు మార్గాన్ని తెరిచి పలానా ప్రదేశానికి వెళ్ళు అని దేవుడు పంపించాడు. కాబట్టి మనం ఏమవుతున్నాం? వెళ్తాం. కాబట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, మనలో ఉన్నటువంటి వాగ్దానాన్ని, పొందుకున్న వాగ్దానం మనం ఏం చేసాం? నిర్లక్ష్యం చేసాం. పోయాడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, మందిరానికి దూరం అయిపోతున్నాం, ఆరాధన దూరం అయిపోతున్నాం, ప్రార్థన దూరం అయిపోతున్నాం, ఏమీ చేయలేకపోతున్నాం, ఏ కార్యక్రమాలు చేయలేకపోతున్నాం. మరి ఏం చేయాలి అంటే ఆయన మరలా తిరిగి పొందుకోవాలి. మరలా తిరిగి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవుడు మరలా మీలోకి వస్తాడు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా మీరు పాపం చేశారనుకోండి, మళ్ళా వెళ్ళిపోయాడు అనుకోండి, అయినా మరలా మనం ఇంకేమీ చేయలేం. కాబట్టి సువార్త అనేక ప్రాంతాల్లో కొరువైపోయిందండి, చాలా ప్రాంతాల్లో కొరువైపోయింది. ప్రార్థన చేద్దాం. అనేక ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నాను ప్రభా, నీవే మార్గాలు తెరిచి మమ్మల్ని పంపించని ప్రార్థన చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు, మనల్ని నడిపిస్తాడు. పొందుకున్న వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన బాధ పెట్టాము అంటే మనకు పరలోక రాజ్యం ఎప్పటికీ రాదు. ఆయన బాధపడ్డాడు అంటే పరలోక రాజ్యం మనకి ఎప్పటికీ రాదు. వీరైతే మోకాలు వేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. మోకాలు వేసి చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామం వందనములు అయ్యా. మీ ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడే విధానాలు బట్టి తండ్రి వందనములు దేవా. మరి ఎప్పటి వరకు తండ్రి దేవా, మరి నీ బిడ్డలు సేవకులు అనిల్ గారు నిలబెట్టుకుని కొన్ని విషయాలు తండ్రి మాకు నేర్పించారు. అలాగే తండ్రి నా చేత కూడా తండ్రి దేవా కొన్ని మాటలు తండ్రి నీ బిడ్డలకు అందజేశారు. ఇది మా జ్ఞానం కాదు తండ్రి, మీ యొక్క జ్ఞానం చేత తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నారు. అయ్యా నిజమే తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానంగా పొందుకున్నటువంటి మేము ఆయన విడిచిపెట్టేస్తాం. పాపపు జీవితాన్ని మా యొక్క హృదయంలో పెట్టుకుని పరిశుద్ధతకు తండ్రి చోటు ఇవ్వకుండా అయ్యా ఆయన తండ్రి తొలగించుకున్నాం తండ్రి. మరలా తిరిగి ఆయన వస్తేనే నూతన కార్యక్రమాలు చేయగలరు. పరలోకానికి తిరిగి చేరాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివాసం ఉండాలి. అయ్యా పోగొట్టుకున్న ఆయన్ని మరలా పొందుకునే అవకాశాన్ని మీరే ఇచ్చారు. అది ప్రార్థన ద్వారా మాత్రమే తండ్రి సాధ్యమవుతుందని తెలియపరిచారు. ఐదుగో తండ్రి దేవా, ఈ యొక్క కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు నడిపించారు. అందరి బట్టి అయ్యా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. మరి సేవకులు నయస్వామి గారు చేస్తున్న పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కష్టపడి తండ్రి వారు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా తండ్రి కేవలం వారి కుటుంబమే ఆరాధనలో ఉన్నప్పుడు మీరే తండ్రి మార్గాలు తెరిచి అనేక మంది సేవకుల్ని, విశ్వాసాన్ని ఇక్కడ పంపించారు. అయ్యా నీకు వందనములు. ఇక్కడ తండ్రి బలంగా మీ యొక్క పరిచర్య వారు చేయటకు తండ్రి సహాయపడండి. ఈ యొక్క మామిడాడ దేవా మరి గ్రామంలో తండ్రి ఈ యొక్క పేటలో అనేక బిడ్డలకు నీ బిడ్డ వాక్యం తెలియజేస్తూ అనేక మందిని మార్చుటకు తండ్రి కృప చూపించండి. అయా తోటి పరిచారకులుగా ఉంటూ సహాయపడుతున్నటువంటి మరి సేవకులు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి యొక్క సంఘాలను కూడా తండ్రి మీరు బలపరుస్తారని తండ్రి కోరుచు
ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాప్రభుని బట్టి చాలా విషయాలు చాలా విస్తృతంగా